గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు మినరల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందమ్మా. అదేవిధంగా వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. థర్డ్ ఏంటంటే ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయమ్మా. వాటర్ తక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం యాగ్రివేట్ అవుతాయి అన్నమాట. దానివల్ల కూడా వస్తుందండి. ఈ వేడి తగ్గించుకోవడం ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫంగల్ ప్రాబ్లమ్స్కి అంటే న్యాచురల్గా అంత క్రితం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా సమ్మర్లో ఇబ్బంది ఎక్కువ అవుతుందండి. ఎందుకు అంటే ఈ హీట్ పెరిగిపోవడం బాడీలో కానీ వాటర్లో కానీ తాగిన నీళ్లు అవుట్పుట్ వచ్చే యూరిన్లో కూడా వేడి పెరుగుతుంది. ఆ వేడి పెరగటం వల్ల ఏమవుతుందంటే మంట రావడం ఇటువంటివన్నీ జరుగుతాయండి. బెస్ట్ డ్రింక్స్ ఏ అయితే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం సీడ్స్ ఉంటాయి కదమ్మా, రుద్రజడ అంటాం మేము ఆయుర్వేదంలో. రుద్రజడ, నల్ల తులసి అంటాం అనమాట. నల్ల తులసి అది మనకి బయట సబ్జా గింజలు అంటారు. ఈ సబ్జా గింజలు చాలా చలవండి. ఈ సబ్జా గింజలు యూరిన్ బయటకు వెళ్ళడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. అలాగే ఈ సబ్జా గింజలు మీరు నైట్ కనుక ఒక చెంచా నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కొద్దిగా షుగర్ లేని వాళ్ళు అయితే కొంచెం పంచదార కలుపుకుని తాగారు అనుకోండి, శరీరం అంతా చల్లబడడం వల్ల ఆ యూరిన్ ట్రాక్ ఇవన్నీ కూడా చల్లబడడం వల్ల స్టమక్ కూడా దానికి అది నానబెట్టిన తర్వాత జిగురుగా అవుతాయమ్మా బాగాని. అవి తాగడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో కూడా ఉన్న అయితే మనకి డ్రై అయిపోయిన స్టమక్ కూడా ఆ జిగురు అది అంటుకుని మళ్ళీ హెల్తీగా తయారవడం. ఈ చలవ అనమాట ఇది చాలా. అదే వాత శరీరులు బాగా వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు వాడారు అనుకోండి, అది ఒక వారం 10 రోజులు వాడినాక ఇబ్బంది వస్తున్నాము. ఒళ్ళంతా పట్టేసినట్టుగా బీసిపోయినట్టుగా. అందుకేంటంటే మన శరీర తత్వాన్ని అలవాటు చేసుకుని తీసుకోవాలి తప్ప చాలా మందికి అర్థమవుతుంది. సడన్గా పక్క పట్టేస్తూ ఉంటుంది, ఈ పట్టేస్తూ ఉంటుంది, చెస్ట్ పట్టేస్తూ ఉంటుంది. కానీ దానివల్లనే అసలు ఊహించరు అనమాట. వేడి చేయడం వల్ల సార్, చలవ చేయటం వల్ల, ఎక్కువగా చలవ చేయడం. అదేంటంటే ఇంక అదే పనిగా మనం నెలల తరబడి తాగిస్తే ఏమవుతుందమ్మా, ఓకే, మళ్ళీ శరీరంలో కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందుకేంటంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవడం వరకునే తీసుకోవాలండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు కూడా ఎలాంటినేమో బాగా లేత తీసుకోవాలన్నమాట. కొబ్బరి వాటర్ కూడా లేతది కాకుండా తయారైంది తీసుకుంటే అది పెద్ద ఉపయోగం ఉండదమ్మా. దానివల్ల ఇంక ఇబ్బంది పెరగొచ్చేమో తప్ప బాగా లేతది కనుక తీసుకుంటే ఇమీడియట్గా యూరిన్ అవుట్ఫ్లో పెరిగమ్మా ఈ మంట నొప్పి అనేవి న్యాచురల్గానే తగ్గుతాయి. అదేవిధంగా వాత శరీరాలకి ఇది వచ్చింది అనుకోండి, మనం చెప్పినట్టు సబ్జా గింజలు ఎక్కువ రోజులు తాగితే ఇబ్బంది పెడుతుంది. వేడి శరీరాలు అనుకోండి అది తీసుకోవడం మంచిదేనమ్మా. నరాలకు శక్తి పెరుగుతుంది, స్టమక్ అంతా శుద్ధి అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్టమక్లో మీకు లూబ్రికేషన్ అనేది పెరుగుతుందండి. దానివల్ల పెరగడం వల్ల మోషన్ ఫ్రీగా అవడం, ఎప్పుడైతే మోషన్ యూరిన్ ఫ్రీగా అయినాయో ఈ ప్రాబ్లం కూడా తగ్గడానికి ఆస్కారం ఉందండి. కానీ ఈ యూరిన్ బ్యాక్టీరియా అనేది యూరిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫంగస్ కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల వచ్చింది అయితే తొందరగా తగ్గదండి. చాలా మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి, తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, వాడుతున్నాం తగ్గుతుంది, రిపీట్ అవుతుంది, దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని చాలా మంది ఏజ్డ్ పీపుల్లో చాలా ఎక్కువ కనపడుతుందమ్మా ఇది. అదేవిధంగా ఏంటంటే పిల్లలకి నీట్నెస్ అనేది అలవాటు చేయకుండా ఉండటం వల్ల హైజెనిక్ గా ఉండటం అనేది కొంచెం నేర్పాలి. ఈ డైపర్స్ కూడా ఎక్కువ టైం ఉంచడం వల్ల కూడా దాని వల్ల కూడా ఇబ్బంది వస్తుందండి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ సమ్మర్లో టూర్స్ ఎక్కువ చేస్తారమ్మా. చేసినప్పుడు బయట ట్రైన్స్లో కానీ బయట రెస్ట్ రూమ్లు వాడడం కానీ అటువంటిప్పుడు హైజెనిక్గా లేరనుకోండి, ఈ ఫంగల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ టైంలో ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తగ్గించుకోకపోతే ఇది ఆ రెస్ట్ రూమ్ కంబోర్డ్లో ఏమైనా ఉంటే అది మళ్ళీ వస్తుందమ్మా. అది టచ్ అయితేనే వస్తుంది, లేకపోతే ఏమీ లేదు అనుకోకూడదు. కొన్ని బ్యాక్టీరియాలు గాలిలో కూడా ప్రయాణిస్తాయి, అటువంటివి కూడా రావచ్చు అనమాట. అందుకే ఏంటంటే దీనికి సర్వమూత్ర అని మా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉందమ్మా. అదేవిధంగా బయట కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సునాముఖి అంటామమ్మా, సునాముఖిని అనేక రకాలుగా వాడతారు. అది అందరూ మోషన్ కోసమే అనుకుంటారు, అంటే మలబద్ధకానికి ఒకటే పనిచేస్తుంది అనుకుంటారు. కాదు, సునాముఖి ఒక అద్భుతమైన రసాయనం అమ్మ. దాన్ని మనం పటిక బెల్లం నీళ్ళతోటి ఇలా తీసుకుంటే యూరిన్ చాలా సాఫీగా అయ్యి మోషన్ కూడా ఫ్రీగా అయ్యి ఈ యూరిన్లో ఉన్న ఇబ్బందులని తగ్గడానికి సునాముఖి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా చాలామంది పటిక బెల్లం నీళ్ళు తాగుతారు సమ్మర్లో. మాకు వేడి చేసినట్టుంది, పటిక బెల్లం నీళ్ళు తాగితే ఇమీడియట్గా
మాకు మూత్రంలో ఉన్న మంట కానీ వేడి కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అంటారు. అలాగే శరీర తత్వాన్ని బట్టి మనం తీసుకోవాలి తప్ప ఏదో మనం ఒకటి చెప్పేసమ్మా ఇది అందరూ వేసేసుకోండి అందరికీ తగ్గిపోతుందంటే అవ్వదండి. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది ప్రాబ్లం అంటే ఇన్ఫెక్షన్ తగ్గితేనే తగ్గుతుంది అది, అంతే తప్ప చాలాకి మనం చెప్పిన ఏమైనా జ్యూసులు తాగినా డ్రింకులు తాగినా తగ్గదండి. ఆ ఇన్ఫెక్షన్కి కూడా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని రకాల మందులు ఉంటామా ఆయుర్వేదంలో, మానుపసుపు అని, లేకపోతే అశ్వగంధ కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అండి, అది కూడా పనిచేస్తుంది కొంతవరకు. మానుపసుపు, అలాగే యవాక్షారం, నవాక్షారం, నవసారం అంటారు దాన్ని, ఇలాంటివి కొన్ని బాగా పనిచేస్తాయి. ఆ కాంబినేషన్ తోటి చేసిన డ్రగ్స్ ఎవరైనా ఇవ్వగలిగితే కనుక ఈ బ్లాకేజీ క్లియర్ అయిపోతుంది. అదే విధంగా ఏమవుతుందంటేనండి ఈ యూరిన్ ట్రాక్ లో బ్లాకేజ్ ఉండటం కూడా ఇబ్బంది అవుతుందమ్మా. ఏది కాల్షియం డిపాజిట్స్ కానీ మాస్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఏమవుతుందంటే యూరిన్ నేరోగా రావడం వల్ల కూడా ఈ బర్నింగ్ ఇవన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం గాల్ బ్లాడర్, ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉంటుంది కదమ్మా, ఆ బ్లాడర్ ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్లో అది పెద్దదయ్యమ్మా, నరాలు వీక్ అయ్యి ఒక 50 ml నుంచి 100 ml దాకా యూరిన్ నిల్వ ఉండిపోతుంది అక్కడ, పూర్తిగా బయటికి రాదు. రాకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, నిల్వ ఉండిపోయేటికి అక్కడ ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ జాయిన్ అవుతాయి. దానివల్ల కూడా ఈ మంట విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే శరీరంలో వేడి పెరిగిందో, వేడి చేసి పదార్థాలు ఎక్కువగా తిని మనం మీరు అన్నట్టుగా పచ్చళ్ళు అవి తిని వాటర్ తక్కువ తాగారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా అగ్రివేట్ అయిపోయి ఆ ఇబ్బందిని పెంచేస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే నరాలు మళ్ళీ టైట్ అవడానికి, శక్తి రావడానికి, ఆ గాల్ బ్లాడర్ ఏదైతే యూరిన్ బ్లాడర్ పెద్దదైపోయిందో ఆ పెద్దదైంది మళ్ళీ నార్మల్ సైజుకి రావాలంటే కొన్ని మందులు ఉంటాయండి. అలా అని మళ్ళీ 100% వచ్చేస్తుందంటే చెప్పలేమండి. అది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే వ్యాయామం అవనండి, లైఫ్ స్టైల్ అవనండి, వాళ్ళ ఏజ్ని బట్టి ఇన్ని రకాలుగా మనం చూసుకుని. ఇప్పుడు ఏంటంటేనమ్మా కొన్ని దేశాల్లో అయితే 50-55 వచ్చేటోడికి కామన్ ఇంకా అది రెగ్యులర్, అంటే 180 మందికి వచ్చేస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు దానికి మందు ఉందా లేదంట కదా, ఉండదంట కదా, కావాలంటే ఆపరేషన్ చేసి అవి తగ్గించాలంట కదా, ఇలాంటివి ఉంటాయా మందులు అని అడుగుతూ ఉంటారు. మన ఇండియాలో మరి చాలా తక్కువ ప్రాబ్లం, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడైనా మీకు 100లో 1-2 ఉంటారేమో, కానీ కొన్ని దేశాల్లో 70-80% ఉందమ్మా ఈ ప్రాబ్లం. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒకటి, ఈ గాల్ బ్లాడర్ పొరగడం, అంటే ఏదైతే మన ఈ యూరిన్ బయటకు వచ్చే చోట ఒక ప్రాస్టేట్ అనేది చిన్న తిత్తి ఉంటుందమ్మా, అక్కడ కవాట ఉంటుందన్నమాట, ఒక డోర్ లాంటిది ఉంటుంది, అది సరిగ్గా వర్క్ చేయబడడం, లేకపోతే ఈ ప్రాస్టేట్ కూడా సైజు పెరిగిపోవడం, అక్కడికి కాల్షియం డిపాజిట్స్ పెరిగిపోవడం, ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం, లేకపోతే షిల్ట్ ఉందంటారా, అంటే ఒక మ్యాటర్ అక్కడికి వెళ్ళిపోయి అందులో ఉండిపోయింది అనమాట. ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అది ఎన్లార్జ్మెంట్ అవుతుందండి. దానివల్ల కూడా మీరు అన్న ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల యూరిన్లో మంట వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలి అంటే మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. అలాగే వాటర్ ఎక్కువ తాగడం, చలవ శరీరంలో అయితే వాతం వల్ల వస్తుందేమో చూసుకోవాలి. వాతం వల్ల సాధారణంగా రాదండి, ఎక్కువగా వేడి చేయటం వల్ల, ఈ పచ్చళ్ళు కారాలు విపరీతంగా తినటం, నీళ్లు సరిపడి తాగకపోవడం వల్లే సమ్మర్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనపడతాయండి. అంటే చలవ చేసే డ్రింకులు కానీ లేకపోతే ఎక్కువ వాటర్ కానీ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు 1/2 లీటర్ తీసుకున్నారండి, 1/2 లీటర్లో బయటకు వచ్చి ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది, ఆ బ్యాక్టీరియా 2 లీటర్లు తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది. యూరిన్ ఎప్పటికప్పుడు బయటకు వచ్చేసి ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ తయారైన బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైతే వాటర్ తక్కువని అది అక్కడ ఉండిపోయిందో అది పెంచేసుకుంటూ ఉంటుంది, తన జాతిని పెంచుకుంటుంది, తన వర్క్ పెంచుకుంటుంది కదా, దానివల్ల ప్రాబ్లం పెరుగుతుంది అంతే. అంటే నీళ్ళు ఎక్కువ తాగడానికి తక్కువ తాగడానికి డిఫరెన్స్ అన్నమాట. అదండి. సో ఎవరైనా కానీ సార్ చాలా చెప్పారు, చాలా మెన్షన్ చేశారు, మెడిసిన్ మెన్షన్ చేశారు, అండ్ మీరు సున్నాముఖి
సునాముఖి కదా సార్, సునాముఖి. అవి కూడా చాలా రకాలు చెప్పారు కాబట్టి ఎవరైనా కావాలన్నప్పుడు కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి సంప్రదించి మీకు ఎలాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఫేస్ చేసేటప్పుడు తప్పకుండా ఆయుర్వేదంలో ఒక మంచి మందులు అయితే ఉన్నాయి, ఇవి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మనం ఇచ్చేది కూడా 9 days ఏనమ్మా, ఓన్లీ డోస్ 9 daysకి తగ్గిపోతుంది 9 daysలో తగ్గిపో. ఓకే. తగ్గకపోతే ఇంకొక డోస్ వాడుకోవాలి, అప్పుడు కూడా తగ్గకపోతే ఇంక మా మందు పనిచేసినట్టు కాదు అది. ఓకే. అంటే మేము 99% 9 daysలోనే తగ్గిపోయింది అంటారు అందరూ కూడా. అంత మంచి మందులు ఆయుర్వేదం. అదే లాంగ్ టైంలో కానీ సివియర్గా ఏదైనా ఫేస్ చేస్తున్నప్పుడు వెంటనే కన్సల్ట్. అంత క్రితం 10-20 years నుంచి ఉన్న వాళ్ళు కూడా 9 రోజుల్లో తగ్గిపోయింది సార్ ఇదేంటి అని చాలా మంది అడుగుతారు మమ్మల్ని. మేము సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాం తగ్గలేదు, 9 రోజుల్లో తగ్గిపోయిందా, నిజమేనా, మళ్ళీ రాదా అంటే వాళ్ళు అంత నరకాన్ని అనుభవించి ఉంచుతారమ్మా. కొంతమంది యూరిన్ వెళ్ళాలంటేనే వణికిపోయే వాళ్ళు ఉన్నారమ్మా, అంత బాధతో వచ్చే వాళ్ళు ఉంటారు మన దగ్గరికి. అదేవిధంగా నీరుల్లిపాయ కూడా బాగానే పనిచేస్తుందమ్మా వీటి మీద. మనం ఒక ఉల్లిపాయ రోజు సలాడ్గా తింటాం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక ఉల్లిపాయ నవిలి రసం మింగి ఉల్లిపాయ ఊసేయడం, ఇలాంటివి కూడా మూత్ర అవయవాలు చాలా శుద్ధి అవుతాయి.